ఈరోజు జీ ఎంటర్టైన్మెంట్స్ నియర్లీ 11% అయితే పెరిగింది. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనం చూసుకుంటే ఆల్ టైమ్ హై నుంచి 85% అయితే ఫాల్ అయింది. అంటే ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆల్మోస్ట్ అందరూ కూడా లాసెస్ అయితే చూశారు. అండ్ 2008లో ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ లో ఎంత 46 రూపీస్. బట్ రీసెంట్ టైంలో చూసుకుంటే జీ ఎంటర్టైన్మెంట్స్ 65 రూపీస్ లోన్ కూడా టచ్ చేసింది. అంటే మరి కొద్ది రోజుల్లో 2008లో ఏ లో ప్రైస్ని అయితే టచ్ చేసిందో ఆ ప్రైస్ని అయితే టచ్ చేయబోయింది. బట్ ఇంతలోనే ఈ కంపెనీ రిలేటెడ్గా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందండి. సో దాని వలన 11% అయితే పెరిగింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి? 11% పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫీఫా వరల్డ్ కప్ 2026 ఇండియాలో బ్రాడ్కాస్ట్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అయితే ఫీఫా వాళ్ళతో జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో ఈ డీల్ ఓకే అయితే ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము జీ ఛానల్స్లో చూడొచ్చు. అండ్ దాంతోపాటు జీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో అందులో కూడా స్ట్రీమ్ అవుతాయి అనమాట. అండ్ ఈ డీల్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ $60 మిలియన్ నుంచి $100 మిలియన్స్ మధ్యన జరగవచ్చు అని చెప్పి ప్రజెంట్ అయితే మనకి రిపోర్ట్స్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ టైంలోనే జీవాలు యూనిట్ 8 స్పోర్ట్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ యొక్క స్పోర్ట్స్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈ టైంలో ఈ ఫీఫా వరల్డ్ కప్ డీల్ అనేది ఓకే అయ్యింది అనుకోండి, జీ ఎంటర్టైన్మెంట్స్ బిజినెస్కి ఇది ఒక మంచి బూస్ట్ లాంటిది అనమాట. సో దీనివల్ల అయితే వీళ్ళు చాలా ఎక్కువగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ఇది మన ఇండియాలో ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ ఫీఫా వరల్డ్ కప్ అనేది మన ఇండియాలో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే 2022లో ఫీఫా వరల్డ్ కప్ని 745 మిలియన్ ప్లస్ ఇండియన్స్ అయితే ఫాలో చేశారు. అండ్ 84 మిలియన్ టీవీ వ్యూవర్స్ కూడా ఉన్నారనమాట. సో అందుకే మన ఇండియాలో బిగ్ ఆడియన్స్ మార్కెట్ అనేది ఈ వరల్డ్ కప్ కి అయితే ఉందన్నమాట. సో దీనికోసం అని చెప్పి జీవోలు అయితే చాలా స్ట్రాంగ్ గా అయితే ట్రై చేస్తున్నారు. అయితే ఈ అప్డేట్ వలన 11% ఎందుకు పెరిగింది అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ ఈ డీల్ ఓకే అయ్యి రైట్స్ వచ్చాయనుకోండి, దాని వలన జీవాలకి యాడ్స్ రెవెన్యూ పెరుగుతుంది, సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, ఫ్యూచర్ ప్రాఫిట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగితే కంపెనీ యొక్క బిజినెస్ అనేది గ్రో అవుతుంది, మళ్ళీ ప్రాఫిట్స్ అనే వాళ్ళు పోస్ట్ చేస్తారు. అలాంటి టైంలో కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన అయితే ఇంట్రెస్ట్ చూపి ఈరోజు జీ ఎంటర్టైన్మెంట్స్లో హెవీ బై అయితే చేశారు. అందుకే 11% పెరిగింది ఫ్రెండ్స్. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఈ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. అండ్ ఈ ఒక్క డీల్ని చూసి మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు. కంపెనీ యొక్క బిజినెస్ మొత్తం స్టడీ చేసే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడానికి ప్రయత్నించండి.